హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుజీ. ఈ వీడియోలో నేను హంపీలో నా డే 1 నేను విజిట్ చేయబోతున్న ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకోబోతున్నాను. పార్ట్ 1లో నేను ఆల్రెడీ విజయవాడ నుంచి హంపీకి ఎలా రీచ్ అవ్వాలి, ఈ హంపీ ట్రిప్ ఎంత బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాను, నేను స్టే చేస్తున్న హోటల్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను పార్ట్ 1లో అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియోలో అయితే కనుక నేను హంపీ టౌన్ అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏవైతే కనుక విజిట్ చేయబోతున్నానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. హంపీలో మేజర్గా చూడాల్సిన ప్లేసెస్ గురించి కనుక ఒకసారి మీకు చెప్తానండి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది. ముందుగా వచ్చేప్పటికి విరూపాక్ష టెంపుల్, విఠల్ టెంపుల్, యంత్రోధారక హనుమాన్ టెంపుల్, హేమకుంట హిల్ టెంపుల్స్, అచ్యుతారయ్య టెంపుల్, హజార్ రామ టెంపుల్, ప్రసన్న విరూపాక్ష టెంపుల్, కృష్ణ టెంపుల్, శశివేకుల గణేష టెంపుల్, స్టెప్పిట్ ట్యాంక్, పుష్కరిణి, మ్యూజియం, ఓల్డ్ ప్యాలెస్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, బడావిలింగా టెంపుల్, జనానా ఎన్క్లోజర్, మోనోలిథిక్ బుల్, ఎలిఫెంట్ స్టేబుల్, మతంగా హిల్, క్వీన్స్ బాత్, హిప్పీ ఐలాండ్, హంపీ బజార్, లోటస్ మహల్, రాయల్ ఎన్క్లోజర్. ఇవి కాకుండా హంపీలో ఇంకా చాలా హిస్టారికల్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ అయితే కనుక ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు విజిట్ చేయొచ్చు అనమాట. టోటల్గా ఒక 2 days అయితే కనుక సరిపోతుంది. డే 1 ఒక సైడ్ విజిట్ చేయండి, డే 2 వచ్చేప్పుడు ఇంకొక సైడ్ విజిట్ చేస్తే సరిపోతుంది అనమాట. హంపీ రీచ్ అయ్యేప్పటికి నాకు మార్నింగ్ 10 o'clock అయిందండి. ఆ తర్వాత నా హోటల్ రిఫ్రెష్మెంట్, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఎక్స్ప్లోరింగ్ అయితే కనుక స్టార్ట్ చేశాను. హంపీ ఎక్స్ప్లోర్ చేయడానికి 3 ways ఉన్నాయండి. ఆల్రెడీ నేను పార్ట్ 1లో అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మళ్ళీ ఇంకోసారి అయితే కనుక చెప్తాను. ఫస్ట్ వచ్చేప్పటికి ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకుని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సెకండ్ వచ్చేప్పటికి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ మినీ బస్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేయడం. మూడోది వచ్చేటప్పటికి బైక్ కానీ 2-wheeler కానీ రెంట్కి తీసుకుని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సో నేనైతే కనుక బై వాక్ అయితే కనుక ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి హంపీ టౌన్ దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే కనుక. మీకు ఈ కాస్ట్ ఎలా ఉంటాయంటే మనకి ఆటోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక మనిషికి 500 rupees అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారండి. ఒకవేళ మీరు గ్రూప్గా ఉంటే కనుక మినిమం 400 రూపాయల నుంచి 450 రూపాయలు ఆ రేంజ్లో అయితే కనుక వాళ్ళు బుక్ చేసుకోవడం జరుగుతుంది. అదే మీకు ట్యాక్సీస్ అయితే కనుక మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసుకునే కారు అవన్నీ బట్టి అయితే కనుక రేట్ అనేది ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ మినీ బస్కి వచ్చేప్పటికి వాళ్ళు ఒక మనిషికి 350 rupees అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారనమాట. మీకు బైక్ రెంట్స్ వచ్చేప్పటికి మినిమం 1 dayకి 500 rupees అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పెట్రోల్తో అనమాట. సో దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను పార్ట్ 1లో ఇచ్చాను. హంపీ టౌన్ సైడ్ ఉన్న ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయడానికి మనకి 4 to 5 hours అయితే కనుక టైం పడుతుందండి. ఆటో అయినా సరే, ఈ టూరిజం మినీ బస్ అయినా సరే, మన ట్యాక్సీ తీసుకున్నా సరే మ్యాక్సిమం 4 to 5 hours అయితే కనుక వాళ్ళ ట్రిప్ని అయితే కనుక కంప్లీట్ చేసేస్తారు. అన్నీ కూడా ఒక 5 kilometers రేంజ్లోనే ఉంటాయండి ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూగా ఉంటాయన్నమాట. అందుకని ఎక్కువ టైం అయితే కనుక మనకు తీసుకోదు. మనం అక్కడ ఎక్కువసేపు ఉంటేనే మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. మ్యాక్సిమం వాళ్ళు 4 to 5 hours కంప్లీట్ చేసి మనం తిరిగి మన హోటల్ దగ్గర కానీ మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ అయితే కనుక వాళ్ళు చేసేస్తారండి. ఈ హంపీ మొత్తం కూడా నేను బై వాక్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి విజిట్ చేయాలని అయితే కనుక ప్లాన్ చేసుకున్నానండి. ముందుగా ఇప్పుడు నేనైతే కనుక విఠల్ టెంపుల్కి అయితే కనుక బై వాక్ వెళ్తున్నాను అనమాట. హంపీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈవినింగ్ 6 or 7 కంతా క్లోజ్ అయిపోతాయండి. అందుకని ముందుగా నేను విఠల్ టెంపుల్ విజిట్ చేసుకుని వెనక్కి వచ్చేసిన తర్వాత విరూపాక్ష టెంపుల్ అయితే కనుక నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ అయితే కనుక విరూపాక్ష టెంపుల్ విజిట్ ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడైతే కనుక నేను విరూపాక్ష టెంపుల్కి ఎదురుగా ఉన్న రోడ్లో ఉంచి విఠల్ టెంపుల్కి అయితే కనుక బై వాక్లో వెళ్తున్నానండి. ఎదురుగా మనకు కనిపిస్తున్న నది వచ్చేప్పటికి తుంగభద్ర నది అండి. ఈ నదికి పక్కనే మనకి కొండకి కొద్దిగా సైడ్లో అయితే కనుక ఒక షార్ట్కట్ రోడ్ అయితే కనుక ఉంటుంది అనమాట విజయవట్ల టెంపుల్కి వెళ్ళడానికి. మనకి విరూపాక్ష టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట అండి, గేటు తిరగక్కర్లేదు. ఈ రోడ్ని ఫాలో అయిపోతే కనుక మనం విజయవట్ల టెంపుల్కి అయితే కనుక రీచ్ అయిపోతాము. ఒక 2 kilometer డిస్టెన్స్ అయితే కనుక ఉంటుందండి విరూపాక్ష టెంపుల్ దగ్గర నుంచి. ఈ లొకేషన్ అయితే కనుక చాలా బాగుందండి. ఈ తుంగభద్ర నది ఇంకా అవతల వైపు మనకు కనిపిస్తుంది వచ్చేప్పటికి హిప్పీ ఐలాండ్ అంటారు. నేనైతే కనుక ఫస్ట్ టైం అండి హంపీ విజిట్ చేయడము. సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఎందుకంటే బిఫోర్ ఇలాంటి ట్రిప్ అయితే కనుక నేను చేయలేదు. చాలా డిఫరెంట్గా నాకైతే కనుక అనిపిస్తుంది అనమాట. హంపీ గురించి చెప్పంటే కనుక చాలా పెద్ద చరిత్రే ఉందండి. నేనైతే కనుక జస్ట్ బేసిక్ మాత్రమే చెప్తాను. హంపీ వచ్చేప్పటికి 14th centuryలో విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉందన్నమాట. రాజా శ్రీ కృష్ణదేవరాయ వాళ్ళైతే కనుక దీన్ని రూల్ చేయడం జరిగింది. దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన రూల్ చేయడం జరిగింది అనమాట.
కృష్ణదేవరాయ గారి రూలింగ్లో హంపీని అయితే కనుక చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారండి. ఈ హంపీని అయితే కనుక వజ్రాలు, ముత్యాలు ఇలాంటి అన్నీ కూడా రాసులుగా పోసి అమ్ముతూ ఉండేవారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా హంపీని అయితే కనుక చాలా బాగానే డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ పక్క దేశాల్లో ఉన్న సుల్తాన్ వాళ్ళు హంపీ మీద అయితే కనుక ఒక టైంలో దండయాత్ర లాంటిది అయితే కనుక చేశారన్నమాట యుద్ధం. ఆ సమయంలో అయితే కనుక వాళ్ళు టోటల్గా హంపీ ఎంపైర్ మొత్తాన్ని కూడా నాశనం చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఉన్న సిరి సంపదలన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళ దేశానికి అయితే కనుక తీసుకెళ్ళిపోయారు. దాంతోపాటు హంపీని పూర్తిగా నాశనం చేయడం వల్ల ఇక్కడ ఉన్న జనసంచారం ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయింది. అలాగే ఆలయాల్లో ఉన్న విగ్రహాలను కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది అనమాట. అందుకని మ్యాక్సిమం హంపీలో ఉన్న అన్ని ఆలయాల్లో కూడా మనకి విగ్రహాలు అయితే కనుక కనిపించకపోవచ్చు అండి. విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి పుష్కరిణితో పాటు అచ్యుతరాయ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ 2 ప్లేసెస్ కూడా విజిట్ చేసుకుని నా జర్నీ అయితే కనుక కంటిన్యూ చేస్తాను. ఇంకా చాలా ప్లేసెస్ అయితే కనుక విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటాయండి, అవి కూడా మనం విజిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పుష్కరిణి అండి. మనకి విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే కనుక ఉంటుంది. అచ్యుతరాయ టెంపుల్కి ఫ్రంట్లో అనమాట. విఠల్ బజార్ అని కూడా పిలుస్తారు అనమాట ఈ పక్కన ఉన్న రోడ్ని అయితే కనుక. హంపీలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఉత్సవ విగ్రహాలని ఆ ఉత్సవాల టైంలో అయితే కనుక ఈ పుష్కరిణి దగ్గర తీసుకొచ్చి ఒక తెప్పోత్సవం లాంటి కార్యక్రమాలు అయితే కనుక చేసేవారండి. ప్రజెంట్ ఇప్పుడైతే కనుక మనకు అలాంటిది ఏది కూడా లేదనమాట. ఇక్కడ కంప్లీట్గా నిరుపయోగంగా అయితే కనుక ఉంది. మనమైతే కనుక ఆ పాత జ్ఞాపకాలను అయితే కనుక ఇక్కడ చూడటానికి అవకాశం ఉందండి. ఆ రోజుల్లో ఏ విధంగా ఇక్కడ జరిగేవి అనేదానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనం అనమాట. ఇది వచ్చేసి అచ్యుతరాయ టెంపుల్ అండి. ఈ టెంపుల్ పక్కన మనకు ఒక కొండ అయితే కనుక కనిపిస్తుంది. అది వచ్చేప్పటికి యంత్రోధారక హనుమాన్ టెంపుల్ అనమాట. ట్రెక్కింగ్ చేసిన అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది పైకి. నేనైతే కనుక ట్రెక్కింగ్ చేయలేను, అందుకే నేనైతే కనుక స్కిప్ చేస్తాను ట్రెక్కింగ్ చేయనుకుంటే కనుక పక్క నుంచి పాత్ ఉంటుందండి, ఆ విధంగా అయితే కనుక వెళ్ళొచ్చు. అచ్యుతరాయ టెంపుల్ 1534 సెంచరీలో అయితే కనుక కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ టెంపుల్ ఒక ఆర్కిటెక్చర్ కానీ, డిజైన్ కానీ, స్టైల్ కానీ అన్నీ చూస్తే మనకి విజయనగర సామ్రాజ్యం అయితే కనుక మనకి ఎగ్జాక్ట్గా కనిపించేస్తుంది అనమాట. వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ టైంలో ఏ విధంగా ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు కట్టడాలు చేసేవాళ్ళు అనే దానికి ఇది ఎగ్జాక్ట్గా మనకి చూపిస్తుంది అనమాట. ఇందులో ఉండే లార్డ్ వచ్చేప్పటికి తిరువెంగళనాథ్ అండి. కాకపోతే దీన్ని కట్టించింది అచ్యుతరాయ వారు అనమాట. అందుకనేసి క్రమేణా ఆ పేరుతోనే ఈ టెంపుల్ అయితే కనుక ప్రసిద్ధి వచ్చేస్తుంది అనమాట. అందుకని దీన్ని అచ్యుతరాయ టెంపుల్ అయితే కనుక పిలుస్తారు. ఈ అచ్యుతరాయ టెంపుల్లోంచి కనిపిస్తున్న బ్యాక్ సైడ్ కొండ వచ్చేసి మత్తంగా హిల్ అండి. ఇది హంపీకి మెయిన్ అట్రాక్షన్ హిల్ కూడా చెప్పొచ్చు. ఈ హిల్ పైకి ట్రెక్కింగ్ చేసుకుని అయితే కనుక చాలా మంది వెళ్తారు. ఎందుకంటే అక్కడ నుంచి సన్సెట్ అండ్ సన్ రైజ్ పాయింట్తో పాటు టోటల్గా ఈ హంపీ ఏరియల్ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి వరాహస్వామి గుడి అండి. ఇది కూడా మనకి ఆధారంలో ఉంటుందన్నమాట. ప్రతి టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ అయితే కనుక చాలా బాగుందండి. కానీ అన్ని టెంపుల్స్ అయితే కనుక క్లోజ్ అయ్యారండి. ఏ టెంపుల్ కూడా ఓపీలో లేదనమాట. అన్నీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయన్నమాట. మనం జస్ట్ చూడటానికి మాత్రమేనండి. ఇక్కడ ఎలాంటి పూజలు లాంటివి అయితే కనుక ఏముండవు. కొన్ని టెంపుల్స్ విగ్రహాలు కూడా అయితే కనుక నాకేం కనిపించట్లేదండి, లాక్ చేసి అయితే కనుక ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి శ్రీ సూర్యనారాయణ టెంపుల్ అండి. మనకి ఈ టెంపుల్స్ అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి. మనకి విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే కంటిన్యూగా ఒక టెంపుల్ తర్వాత ఇంకొక టెంపుల్ ఇలా లైన్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ మనం అయితే కనుక బై వాక్ చేసుకుంటూ విజయ విఠల్ టెంపుల్కి అయితే కనుక వెళ్ళొచ్చండి. ఈ టెంపుల్ కూడా ఎలాంటి పూజలు అయితే కనుక జరగటం లేదండి, క్లోజ్ అనమాట. నాకు తెలిసి గర్భగుడి కూడా తాళం వేసి ఉందన్నమాట. లోపల అయితే కనుక దేవుడి విగ్రహాలు అయితే కనుక ఉన్నాయి, కానీ తాళం అయితే కనుక వేసిందండి. ఇది వచ్చేసి హస్తగిరి రంగనాథ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ కూడా క్లోజ్ అనమాట. ఎలాంటి పూజలు అయితే కనుక జరగటం లేదండి, జస్ట్ మనం విజిట్ చేసి వచ్చేయడం అనమాట ఈ టెంపుల్ కూడా. ఇది వచ్చేసి కోదండ రామ టెంపుల్ అండి. ఈ టెంపుల్ అయితే కనుక ఓపెన్లోనే ఉంది. ఇక్కడ పూజలు ఏవైతే కనుక జరుగుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి సుగ్రీవ గద అనమాట. వాలి సుగ్రీవ గొడవ టైంలో సుగ్రీవుడు వచ్చి ఇక్కడ దాక్కున్న గద అనమాట. మనకి రామాయణంలో ఉంది కదండి, సేమ్ అదేనమాట. మనకి కొండ మధ్యలో అయితే కనుక ఒక చిన్న గదిలాగైతే కనుక ఉంది. దీని అయితే కనుక మనం విజిట్ చేయొచ్చండి ఇక్కడ. ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుందండి లాంగ్ నుంచి చూస్తుంటేనే. ఒకసారి నేను పైకి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను.
ఇది వచ్చేసి ద స్కేర్డ్ బ్యానియన్ ట్రీ అండి. ఇదేంటంటే హంపి ప్రజలు వారు కొన్ని కోరికలు కోరుకుని అవి జరగాలని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ కొన్ని ముడుపులు అయితే కానీ కడతారనమాట. దానికి సంబంధించిన ట్రీ అనమాట. అలాగే దీనికి కొంచెం పక్కనైతే కానీ మనకి సీతా పౌండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇంత కొండల మధ్యలో కూడా అక్కడ కొంచెం వాటర్ సోర్స్ అయితే కనుక ఉంటుంది అనమాట. నేను విజయ విఠల టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న మిగతా టెంపుల్స్ అలాగే ప్లేసెస్ని అయితే కనుక విజిట్ చేసుకుని కంటిన్యూ అయితే కనుక చేస్తున్నానంటే ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయాను. ఇంకొక 10 minutes అయితే కనుక రీచ్ అయిపోతాను అనమాట. ఈ ప్లేస్ని జడ్జిల మండప అంటారండి. విఠల్ టెంపుల్కి ఆపోజిట్లో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో దేవస్థానానికి సంబంధించి ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ సంగీత నాట్య కార్యక్రమాలు అయితే కనుక ఇక్కడ జరుపుతుండేవాళ్ళు అనమాట. ఇక్కడ అందరూ కూర్చుని చూసే విధంగా అయితే కనుక అరేంజ్మెంట్స్ ఉండేవి. దానికి సంబంధించిన మండపాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. 3 kilometers వాక్ చేసిన తర్వాత ఫైనల్గా నేను విజయ విఠల టెంపుల్కి అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఇది టెంపుల్ బయట నుంచి వ్యూ అనమాట. ఆల్మోస్ట్ టెంపుల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. మీకు ఇక్కడ టెంపుల్ దగ్గర మీకు బ్యాటరీ కార్స్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే మనకి మీరు ఆటో కార్ అలా తీసుకుని వస్తే కనుక మెయిన్ రోడ్లో వస్తారనమాట. అక్కడ నుంచి లోపలికి రావడానికి మనకి బ్యాటరీ కార్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. వాళ్ళు 10 rupees అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు 1 wayకి. ఒకవేళ బై వాక్ అయితే కనుక ఇలా షార్ట్ కట్ రోడ్లో రావచ్చు అనమాట. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 40 rupees అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. మొబైల్ అండ్ స్మాల్ కెమెరాస్కి అయితే కనుక వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే కనుక ఛార్జ్ చేయడం లేదు. ఒకవేళ మీరు షూటింగ్ చేసే బిగ్ కెమెరాస్ తీసుకుని వస్తే కనుక దానికి 50 to 100 rupees మధ్యలో అయితే కనుక టికెట్ కాస్ట్ ఉందండి. విజయ విఠల టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 to 6 వరకు అయితే కనుక ఓపెన్లో ఉంటుందండి. విజిట్ చేయడానికి ఒక ½ hour టైం అయితే కనుక సరిపోతుంది. హంపి అనగానే మనకు గుర్తొచ్చేది కనిపించేది ఈ విఠల టెంపుల్ అండి. ఈ విఠల టెంపుల్ వచ్చేప్పటికి హంపికి ఒక చిహ్నం అనమాట. ఈ టెంపుల్ని 15th century దగ్గర బిల్డ్ చేయడం జరిగింది. విఠల అంటే విష్ణు అవతారం కూడా అని అంటారు. హంపికి ఈ విఠల టెంపుల్ ఒక ఫేమస్ అట్రాక్షన్ అండి. ఎందుకంటే ఈ టెంపుల్ నిర్మాణం కానివ్వండి, నిర్మాణానికి వాడిన రాళ్ళ దగ్గర నుంచి డిజైన్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఎన్నో ప్రత్యేకతలు అయితే కనుక ఉంటాయన్నమాట ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ పిల్లర్స్ అలాగే గోడల మీద కొన్ని కళాఖండాలు అయితే కనుక ఉంటాయండి. అవి ఏంటంటే హంపి యొక్క జీవనశైలి ఎలా ఉన్నాయి అనేది మనకు వివరిస్తుంది అనమాట. విఠల్ టెంపుల్ని ఒక టెంపుల్గా కాకుండా ఒక టెంపుల్ కాంప్లెక్స్ కింద అయితే కనుక కన్స్ట్రక్షన్ చేశారండి స్టెప్ బై స్టెప్. ఇక్కడ అన్నప్రసాదాల కోసం అయితే కనుక ఒక మండపాన్ని కట్టారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్టే చేయడం కోసం కూడా ఒక మండపాన్ని అయితే కనుక కట్టారు. ఇంకా సంగీత కార్యక్రమాలు, దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు జరగడానికి కూడా కొన్ని మండపాలని అన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసి గుడి లోపల భాగం అండి. నేను ఒకసారి మీకు అయితే కనుక గర్భగుడి కూడా చూపిస్తాను. గర్భగుడిలో అయితే కనుక ఎలాంటి విగ్రహమూర్తులు అయితే కనుక ఉండరండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సుల్తాన్ యుద్ధ టైంలో అయితే కనుక అన్ని గుడుల్లోని విగ్రహాలు అయితే కనుక ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఈ గుడిలో కూడా మెయిన్ విగ్రహం అయితే కనుక లేదండి. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం లేదంటే వేరే చోటుకి తీసుకెళ్ళడం జరిగిందని చెప్తాను. అది కూడా ఎంతవరకు అనేది కూడా కరెక్ట్గా ఆధారాలు అయితే కనుక లేవన్నమాట. ఇది వచ్చేసి ప్రదక్షిణం చేయడానికి ఏర్పాటు చేసిన దారి అండి. అంటే దేవునితో పాటు మనం సమానంగా ఉండకూడదన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళు దేవుని కన్నా కిందన ఈ ప్రదక్షిణాన్ని అయితే కనుక అండర్ గ్రౌండ్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ అండర్ గ్రౌండ్లోకి ఒక లైటింగ్ టెక్నిక్ని వాళ్ళు అలా తీసుకొచ్చారండి సైంటిఫిక్గా. మన గోపురాల పైనుంచి ఒక చిన్న రంధ్రాల విధంగా అయితే కనుక సూర్యరశ్మి కిందకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే దేవునికి మనం చేసే అభిషేకం నీళ్ళు బయటికి వెళ్ళే దారిని అయితే కనుక ఒక పాత్, అంటే ఈ గర్భగుడి చుట్టూ ఒక పాత్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఎప్పుడైతే సూర్యరశ్మి ఆ పైన గోపురాల మధ్యలోంచి కిందకు వస్తుందో ఆ సూర్యరశ్మి డైరెక్ట్గా ఈ అభిషేక నీళ్ళు వెళ్ళే పాత్ మీద పడడంతో ఆ సూర్యరశ్మి నీళ్ళ మీద పడి ఆ నీళ్ళ ఒక రిఫ్లెక్షన్ వెలుగైతే కనుక ఈ సైడ్ వాల్స్ మీద పడి ఈ దారంతా కూడా మనకి వెలుగు వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక సైంటిఫిక్గా ఆ రోజుల్లో దీన్ని అయితే కనుక నిర్మాణం చేయడం జరిగిందండి. విఠల్ టెంపుల్లో మనకి ఒక 56 మ్యూజికల్ పిల్లర్స్ అయితే కనుక ఉన్నాయండి. ఆ పిల్లర్స్ మీద కనుక మనం తమ్తో టచ్ చేస్తుంటే కనుక సరిగమప అనే ఒక మ్యూజిక్స్ అయితే కనుక వస్తుంటాయి అనమాట. అప్పట్లో ఈ నాట్య కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ పిల్లర్స్ని అయితే కనుక ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా అయితే కనుక యూజ్ చేసేవాళ్ళు. కొంత భాగం దెబ్బతినడంతో వాటిని అయితే కనుక ప్రస్తుతానికి క్లోజ్ చేశారండి. కొంత భాగం మాత్రం చూడటానికి అవకాశం ఉంది. పూర్తిగా రాతితో చేసిన రథం అండి ఇది. ఈ రథం మీద ఎన్నో చిహ్నాలు అయితే కనుక శిల్పులు చెక్కారు. అవి మన సంస్కృతికి అయితే కనుక అద్దం పడతాయి. అలాగే పైన గోపురం పాడైపోవడంతో కూలిపోయింది. అలాగే గుర్రాలు ఇవన్నీ కూడా పాడైపోయినాయి అనమాట. ఇలాంటి రాతి రథాలు మన ఇండియాలో కేవలం 3 మాత్రమే ఉన్నాయన్నారు. అందులో ఒకటి హంపి అండి. ఇలాంటి సైంటిఫిక్ అద్భుత కడ్డాలు హంపీలో ఇంకా చాలా ఉన్నాయండి. అందుకే హంపీని అయితే కనుక మీ ట్రావెల్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా హంపీని అయితే కనుక విజిట్ చేయండి.
ఇది వచ్చేప్పటికి తుంగభద్ర నది అండి. ఈ నదికి అవతల వైపు కనిపిస్తుంది వచ్చేప్పటికి హిప్పీ ఐలాండ్ అంటారు. అంటే సానాపూర్ లేక్, ఆనేగుండి ఇలాంటి ప్లేసెస్ అయితే కనుక అటువైపు ఉంటాయి. అలాగే టూరిస్ట్ సంబంధించి ఎక్కువగా అటువైపు అయితే కనుక స్టే చేయడానికి హోమ్ స్టేస్, కాటేజ్లు ఇలాంటివి అయితే కనుక ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలంటే కనుక తెప్పలు కానీ లేకపోతే బోట్ ఉంటుందండి. ఆ బోట్ తీసుకుని అయితే కనుక వెళ్ళొచ్చు. బై రోడ్ వెళ్ళాలంటే మాత్రం 30 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆనేగుండి దగ్గర ఒక కొండ మీద ఆంజనేయ స్వామి గుడి దగ్గర కనిపిస్తుందండి. అది వచ్చేప్పటికి ఆంజనేయ స్వామి జన్మస్థలం అని అయితే కనుక అంటారు. ఇప్పుడు టైం వచ్చేప్పటికి ఈవినింగ్ 5:30 అండి. విరూపాక్ష టెంపుల్ విజిట్కి అయితే కనుక వెళ్తున్నాను. మార్నింగ్ 12 o'clock అయితే కనుక నేను అవుటింగ్ స్టార్ట్ చేశానండి విజయ్ విఠల్ టెంపుల్కి అనమాట. నేను టెంపుల్కి వెళ్ళి తిరిగి నేను రూమ్కి వచ్చేటప్పటికైతే కనుక టైం 3:30 అయిందనమాట. టోటల్గా 3.5 hours అయితే కనుక నాకు టైం తీసుకుంది బై వాక్లో వెళ్ళి రావడానికి. టోటల్గా అప్ అండ్ డౌన్ కలిపేపటికి 6 kilometers అండి. ఇంకా దారిలో ఉన్న వేరే ప్లేసెస్కి విజిట్ చేసుకుని వచ్చేప్పటికైతే కనుక నాకు 3.5 hours టైం పట్టింది. ఒకవేళ ఓన్లీ ఆ టెంపుల్ వరకే వెళ్ళి విజిట్ చేసుకుని వచ్చేస్తే కనుక ఇంకా త్వరగానే వచ్చేసి ఉండేవాడిని. విరూపాక్ష టెంపుల్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట. ఎంట్రీ అయితే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆలయం పేరు వచ్చేప్పటికి విరూపాక్షేశ్వర ఆలయం అండి. సాక్షాత్తు పరమశివుని అవతారం అనమాట. ఆయన హంపీలో ఇక్కడ విరూపాక్షేశ్వర గీత కనుక కొలువుదీరు ఉన్నారు. ఈ ఆలయం యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మనం పురాణాల్లోకి అయితే కనుక వెళ్లాల్సి ఉంటుందండి. మొదటి కలియుగమైన కృతాయుగంలో అయితే కనుక పార్వతీదేవి గారు దక్షయజ్ఞం అనే దాంట్లో అయితే కనుక చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల పార్వతీదేవి గారు ఇక్కడ పంపాదేవిగా మళ్ళీ ఇంకొక జన్మ అయితే కనుక తీసుకుంటారు. ఆవిడని వెతుక్కుంటూ పరమశివుడు అయితే కనుక ఇక్కడికి వస్తారనమాట. ఆ వచ్చిన సమయంలో ఇక్కడ ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు మన్మధుడు చేసిన ఈ బాణాలతో చేసిన ఒక సందర్భం వల్ల ఆయన మూడో కన్ను తెరుస్తారు. ఆ సమయంలో మన్మధుడు భస్మం అవ్వడంతో ఇక్కడ ఆయన ఒక కోపాద్దుకులై ఉండడం వల్ల ఇక్కడ విరూపాక్ష అనే ఒక పేరైతే కనుక వచ్చిందనమాట. ఆ విధంగా ఈ టెంపుల్కి విరూపాక్ష అనే ఒక నామకరణం అయితే కనుక జరిగింది. ఈ హంపీని దక్షిణ కాశీగా కూడా అంటారండి. ఎందుకంటే పరమశివుడు ఆయన ఉంటున్న స్థానాన్ని వదిలి దక్షిణ వైపు రావడం వల్ల దీన్ని దక్షిణ కాశీగా అయితే కనుక పిలుస్తారు. విరూపాక్ష టెంపుల్ని కృష్ణదేవరాయ గారి కన్నా ముందుగానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కృష్ణదేవరాయ గారు ఎప్పుడైతే రాజు అయ్యారో ఆ తర్వాత నుంచి ఈ టెంపుల్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అందుకని ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానివ్వండి, డిజైన్స్ ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ టెంపుల్ యొక్క గోపురం ఉంది చూసారా, దాని మీద ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో మార్నింగ్ పూట, ఆ సూర్యకిరణాల్లో ఒక షాడో వచ్చేప్పటికి ఒక రహస్య గదిలో అయితే కనుక పడుతుందన్నమాట గోపురంది. అది సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ షాడో అలాగే కనిపిస్తూ ఉంటుంది. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి. ఎలాంటి సైంటిఫిక్గా ఆ రోజుల్లో ఎలా కన్స్ట్రక్షన్ చేశానో మనకే తెలియదు. అదొక అద్భుతంగా అనిపిస్తుంది. బట్ నేను వీడియోకి ట్రై చేశాను కానీ మొత్తం కంప్లీట్ డార్క్ లైట్లో చూడడం వల్ల వీడియో అయితే కనుక సరిగ్గా రికార్డ్ అవ్వలేదండి. అందుకని అదైతే కనుక నేను పోస్ట్ చేయట్లేదు. ఈ వీడియోలో టెంపుల్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోమాకండి. నా ఇంటెన్షన్ వచ్చేసి ఒకటేనండి. ఒక ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ట్రిప్కి ఎలా వెళ్ళాలి, ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్లో ఆ ట్రిప్ కంప్లీట్ చేయగలుగుతాను, అక్కడ మెయిన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ఇలాంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక నేను ఎక్కువగా చెప్పను. మేబీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు సీరియస్గా తీసుకోమాకండి. విరూపాక్ష టెంపుల్ విజిట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడతో నా డే 1 హంపీ విజిట్ అయితే కనుక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నేనైతే కనుక హంపీలో విరూపాక్ష టెంపుల్కి పక్కన రోడ్లు అయితే కనుక హోమ్ స్టే బుక్ చేసుకున్నానండి. ఈ రోడ్ లోపలికి వెళ్తే కనుక మనకు అన్ని హోమ్ స్టేస్ ఉంటాయి. అలాగే హంపీ షాపింగ్ ఏరియా కూడా ఈ లోపలే ఉంటుందన్నమాట. రెస్టారెంట్లు కూడా ఈ లోపలే ఉంటాయండి. ఎక్కువ దూరం అయితే కనుక మనం వెళ్ళక్కర్లేదండి. హంపీ టౌన్లోనే మనకి బస్ స్టాండు, ఆటో స్టాండు, వీటికి ఎదురుగానే విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. విరూపాక్ష టెంపుల్కి పక్కనే ఈ ఏరియా అంతా కూడా మనకి ఈ హోటల్స్ కానీ, హోమ్ స్టేస్ కానీ, రెస్టారెంట్లు, షాపింగ్ ఏరియా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. మనం ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఒక 1 kilometer సర్కిల్లో ఉంటాయన్నమాట. ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ అయితే కనుక మనకు ఒక 5 kilometer సర్కిల్లోనే అన్నీ కూడా ఉంటాయన్నమాట. నా డే 1 అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. నా డే 1లో ఇవాళ నాకైనా ఎక్స్పెన్స్ వచ్చేటప్పటికి నా ఫుడ్కి అయితే కనుక ఒక 400 rupees అయితే కనుక ఎక్స్పెన్సెస్ అయ్యిందండి. ఇంకా నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ కూడా యూజ్ చేయలేదండి. ఓన్లీ నాకు విజయ్ విఠల్ టెంపుల్ దగ్గర ఒక 40 rupees అయితే కనుక ఎంట్రన్స్ ఫీజ్ ఛార్జ్ చేశారనమాట. అది మాత్రమే నాకు ఇవాళైన ఎక్స్పెన్సెస్ అండి. ఇక్కడ టెంపుల్ కూడా ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇంకా వేరే ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయితే కనుక అవ్వలేదు. నేను మళ్ళీ మీకు లాస్ట్ వీడియోలో అయితే కనుక టోటల్గా నాకు అయిన ఎక్స్పెన్సెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రేపైతే కనుక నా డే 2 అండి హంపీలో. రేపైతే కనుక కొన్ని ప్లేసెస్ అయితే కనుక నేను విజిట్ చేయడానికి వెళ్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.